తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మేమైతే మర్చిపాడికి వచ్చేసినాము. ఇక్కడ మా ఈ బర్రెలేందో మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నాయి. అంత అదేంటిది ఆదిమావులను మానవులను తొంగి చూస్తుంది. మీరు చూడవచ్చు. నేను జూమ్ చేసి చూపిస్తా. నిన్నేమి ఎత్తుకపోతలేదు తల్లి. హలో, నిన్నేమంటలేము. ఇదైతే భయపడి వెళ్ళిపోతుంది. అదైతే మా మీదకి ఊరుకొస్తుంది. 2 నిమిషాలు అమ్మ చెర్రు ఉంటే చచ్చిపోతామన్న డైలాగ్ గుర్తొచ్చింది. మర్చిపాడ్ అంత పిచ్చిపాడ్ పిచ్చి పిచ్చి చేసేసింది అంట. ఇవి ఆ దేవుడు ఆడేం దేవుడు ఉంటాడు పెద్దమ్మ? శివుడు. హర హర మా దేవు. ఈడ కుక్క వచ్చింది. కుక్క అయితే తోకుపుతుంది. నన్ను నమ్మించి మోసం చేసి నేను బన్నీని. నేను మా తోడుపెళ్ళి సారీ బావా, మా అన్న, మా అక్క, మా తాత అందరు గోచులు. సారీ ఆయన గోచులు తినాలా? అయ్యో ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. రాట్లేనే ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. అబ్బా, నెత్తి మీద కూడా రేపు తలకైనా సూర్యుడే. చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణంలోనూ నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. నేనైతే బండి మీద కూర్చున్నా. మామూలేమో అన్ని ఆకులు. ఏది వినాయక చవితి కదా, కొన్ని రోజులైతే మారేడాకు, మారేడు పండ్లు, కాయలు, ఇంకా మామిడి ఆకులు అన్నీ ఒకటి తీరొక్క ఆకులు తెంపుతాళ్ళు. నేను గిట్లా తెంపినాను. సారీ, మీరేమనుకోకుండా పని దొంగని అనుకోకూడదు. పని చేస్తాను ఇట్లా. వచ్చే దారిలోనే అయితే మనకు బాయికాడ పోయే తువ్వకు ఇగో ఇక్కడ నెమ్మలు పడుతుంది చూడరు. మెల్లగా అయితే బండిని అంటే మన ప్లేస్ ఇక్కడనే అప్పుడు, కాకపోతే నెమ్మలు అవ్వకూడదని మనం వాటిని పోతాను. చూద్దాం అది ఏం చెప్తుందో. మెల్లగా పోతుంది, అది భయపడుతుంది. అవి మేమైతే రివర్స్లో పోతాం. ఎందుకంటే ముంగడికి తీసి వెనక తీద్దాం అనుకుంటే ఏమో ఉంది. నేను ఒక చేతితో పట్టుకున్నా ఫ్రెండ్స్. అమ్మ మెల్లగా పోతాను బండి. మో డ్రైవింగ్ చేస్తుండు. వినాయక చవితి యొక్క కారణం చేత మనం ఇక్కడికి వచ్చాం. మనం అప్పుడప్పుడు కొంచెం తెలుగు బిత్తరపోతూ ఉంటుంది. ఇప్పుడు వ్యూ బాగుంటుంది అనుకుంటా. కుక్క అయితే వచ్చింది. దాని పిల్లలు ఉన్నాయో లేదో తెలియదు. అడుగుదాం మరి. ఉచ్చబోతాను. సారీ. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు అసోదమే లేదురా. గూడ్స్ బండి అంటారు. గూడ్స్ బండ్లనే తెలియదు కావచ్చు. మొత్తం లోపల నింపేసారు. డార్లింగ్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అలా పోతాను. ఇవరిదాకా తిరిపక్క వెళ్ళాం కదా. సారీ, అదే బండి కాడ వీడియో తీసినాక ఆడ ఇనుపది రాడ్డు ఉంటుంది. ఆ రాడ్డు ఆయనే మర్చిపోయినా నేను. మళ్ళీ నేనే పోయి తెచ్చుకోవాలి. తప్పదు, ఏం చేస్తాం మరి. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మేఘా ఓకే ఓకే
ఏ చెండా ఖండించే ఖడ్గం మూసిండో కాదు నువ్వు పిలుస్తేనేమో చూసిందంటే నీకు దాన్ని ఏంటి మమ్మీ ఎవడు ఇప్పుడే మర్చిపోవాల మొత్తం సరుకంతా చేసేసాం. నమస్తేపురి అయిపోయింది మా వినాయకుని పత్రిక ఓకే మర్చిపోయి నుంచి హైదరాబాద్ పోతాను. సో మొత్తం సామాగ్రి అంతా గణేషన్ పండుగకి ఏదైతే ఉంటుందో అది సగం సామాన్ మొత్తం దింపేసినాం అనుకున్నా. ఇది వింగర్ లెక్క లేదు, టాటా స్కై అధ్వానం అయిపోయింది. మర్చిపోయి బీచ్ అంట ఇది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కడతాను, ఇదైతే కంప్లీట్ అయితే లేదు, అట్లా ఉంటుంది. మా తాతకి అయితే కొంచెం మంది తీసుకుందామని మైన్స్ కూడా ఆయన మాకు ఇట్లా ఆకలి అవుతుంది కానీ ఆడ స్ప్రైట్ థమ్స్అప్స్ బోల్తే బేకరీ మావాడైతే డల్గా కూర్చున్నాడు. వెనక మొత్తం ఏం అవ్వడకుండా ఉన్నది. మొత్తం చూద్దాం ఒకసారి, ఏదో లైట్ లేదా మా పార్లర్ చూడాలి. మా తాతకి మందు కావాల్సింది సార్ ఒక్క ఓసి తప్పితే ఏదో అడుగుతలేడు. మానే క్వశ్చనే లేదు. కాదన్నా పోవడం నేను నా స్థానం అన్నా పోవడం. నైట్ వ్యూ మస్తు ఉంటుంది. నైట్ ఎవరైనా నేనైతే ఏదైనా ట్రిప్లోకి వెళ్ళాలి అనుకుంటే నైట్ ప్లాన్ వేసుకోండి. ఎందుకంటే తెల్లరగట్ల పోతే ఏముంటుంది, తెల్లరగా మంచిగా లైట్ అవ్వబడుతుంది అని అనుకుంటారు అంతేగాని నైట్ వ్యూ అనేది బాగుంటుంది మనకు ఎక్కడ పోయినా. నైట్ అయితే బాగా తిరగొద్దని అంటలేదు, తిరగాలి అంతే, తిరుగుతూనే ఉండాలి. ఉన్నాను రోజులే హైదరాబాద్ అయితే వచ్చినాము. మేడిపల్లిలో ఆగినాము. ఇక్కడ మా తాత వాళ్ళు సామాన్ మొత్తం దింపుతారు, ఎందుకంటే ఎల్లుండి అమ్ముకోవాలి కాబట్టి. అదే వినాయక చవితి సందర్భం, అదే మూట మొత్తం దింపుతాడు మా తాత. ఫుల్ డిచ్చు కోట రాసిండు. నెక్స్ట్ ఫోన్ తీస్తాడు, తీయనిస్తాడు, అసలు లోపల పోనిస్తాడు. నా దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు, మందంటే తాగాలనిపించే బాధ్యత. మా తాతని వాళ్ళ ఇంటికి అడిచిపెట్టి మేము మా ఇంటికి పోతాం. అంటే మా ఇంటికి పోయి పండుకున్నాడు కాదు, ఆడ మా మూటల సద్దులు అన్నీ దింపాలి. దింపి మళ్ళీ ఇంత తిని చికెన్ కూర వండిల్లట మా మమ్మీ మా డాడీ. మంచిగా మెక్కేసి మంచి ఎల్లెలకలం అంటే తెల్లందాక లేవద్దు. ఇంటికి వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ మన బండ్లు అయితే బొచ్చాడు ఉంటాయి, అన్ని బండ్లు మనయే, ఆ లోపట ఉంటాయి మన. ఇంకా మన బండి బజ్జుకున్నది, ఇది మా డాడీ బండి నడిపేది, ఇది నేను నడిపే బండి. ఓన్లీ నైటే వస్తుంది. నైట్ తిరుపతి రాధిక మన బండి ఇది. ముంగ నుంచి చూపిస్తా, బాగుంటుంది. కానీ పొద్దున వ్యూ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. దీనికి ఎప్పుడు కిరాయి రాలేదు, కిరాయి పోతుంది. కిరాయి పోయినప్పుడు మాకు ఇక్కడ శివుని బొమ్మ వస్తుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ రాధిక తిరుపతి. ఇదైతే మా మామ బండి పెద్దది, అంటే ఈ మోడల్లో ఐరూఫ్ బండి. ఇది సీట్ ఏసీ ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది 2017 మోడల్. ఇది లేటెస్ట్, ఆడున్నది లేటెస్ట్. ఇంకా ఉన్నాయి బండ్లు, కాకపోతే మన బండ్లు పార్కింగ్లో లేవు అంతే. పార్క్ చేసి వచ్చిండు. ఈ చీకట్ల దయ్యం లెక్కనే అవపడుతున్నాం. అన్న బాగున్నాం, ఇంటికి అయితే పోదాం చలో. బాగా అయితే నిమ్మలంగా కూర్చున్నాడు, ఏం చేయలేక. ఆయనకు మొత్తం అలసిపోయిండు. అలసట వచ్చిందట. ఆచారం అడ్డ అంటే అడ్డ కాదు, మా ఇంటికి వచ్చినాము. మొత్తం సంసారం మొత్తం ఇప్పుడు తీసేయాలి. అదే వినాయకుని చవితిది సగం అక్కడ మా తాత వాళ్ళ ఇంటికాడ దింపినాము. మా కుక్క ఉరుతుంది, ఒకటే ఒరుడు. మేము ఒర్రే అదే పెట్టుకునే ముచ్చట్లకు మెల్లమెల్లగా ఆకులు. మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇదైతే సెకండ్ వీడియో. ఏదో ట్రై చేసినాం, కానీ ఎట్లా వచ్చిందో మీ కామెంట్ల ద్వారా, మీ లైక్ల ద్వారా, మీ షేర్ల ద్వారానే నాకు తెలుస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇట్లానే ఇంకా వీడియో తీయాలనుకుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్.